హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను పంచదార, బెల్లం ఏమీ వాడకుండా కేవలం డ్రై ఫ్రూట్స్ తోటి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసుకొని ఇలా హెల్తీగా డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేస్తున్నానండి. దీన్ని తయారు చేసుకోవడం కోసం ముందు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు బాదం పప్పు, 1 కప్పు జీడిపప్పు, హాఫ్ కప్పు పిస్తా పప్పు, ఒక హాఫ్ కప్పు వాల్నట్స్, ఇంకా 1 కప్పు కిస్మిస్ తీసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్న వాటి వరకు యాడ్ చేసుకోండి. ఇక్కడ వీటన్నింటినీ కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మరీ పౌడర్ లాగా చేసుకోలేదు. కొంచెం అలా పలుకులు తెలుస్తూ ఉంటే తినేటప్పుడు బాగుంటాయని నేను అన్నీ కూడా ఈ సైజు ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని వీటన్నింటినీ కూడా నేతిలో రోస్ట్ చేసుకోవాలి. నెయ్యి సరిపోలేదనిపిస్తే ఇంకో స్పూన్ యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. తర్వాత సేమ్ ఇదే ప్యాన్లో మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని అందులో 1/2 కప్పు గుమ్మడి గింజలు, ఒక 1/2 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, ఒక 1/2 కప్పు పుచ్చగింజలు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఇందులో ఇంకొక 1/2 కప్పు గసగసాలు, ఒక 1/2 కప్పు నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఎండు కొబ్బరి ఇలా తురిమి తీసుకున్నానండి. ఒక హాఫ్ చిప్ప మొత్తం బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పార్ట్ తీసేసుకొని ఇలా తురిమి వేసుకున్నాను. కావాలనుకుంటే ఎండు కొబ్బరిని పౌడర్ లాగా చేసుకునైనా కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి గుమ్మడి గింజలు చూడండి కొంచెం వేగేటప్పటికి కాస్త అలా ఉబ్బినట్లు వస్తాయి. కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ ఇందాక మనం తీసుకున్న అదే డ్రై ఫ్రూట్స్ బౌల్లో తీసుకుంటున్నాను. ఇందులో తీపి కోసం పంచదార కానీ బెల్లం కానీ వాడట్లేదండి, ఖర్జూరం వాడుతున్నాను. ఈ ఖర్జూరం లోపల ఈ గింజలు మొత్తం తీసేసుకోవాలి. గింజలు తీసుకున్న తర్వాత వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక 500 గ్రామ్స్ ఖర్జూరం పడుతుందండి. నేను స్వీట్ కొంచెం తగ్గించాలని ఖర్జూరం కొంచెం తక్కువ తీసుకున్నాను. కాకపోతే అది మనకి ఉండ కట్టేటప్పుడు సరిగ్గా ఉండ అవ్వట్లేదండి, కొంచెం గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది. నేను తర్వాత మళ్ళీ కొంచెం యాడ్ చేశాను. మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీకి 500 గ్రామ్స్ ఖర్జూరం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దాన్ని మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకుని ఖర్జూరం పేస్ట్ని నేతిలో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుంటున్నాను. మంచి సువాసన కోసం యాలకుల పొడి 1 స్పూన్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న ఉండలుగా కట్టుకోవడమే. ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డు మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి మనకి ఒక్క లడ్డు తిన్నా కూడా అన్ని పోషకాలు అందుతాయి, చాలా బలం కూడా. పిల్లలకైతే చక్కగా ఇలా లడ్లు ప్రిపేర్ చేసి రోజుకు ఒక్క లడ్డు స్నాక్స్ బాక్స్లో పెట్టి పంపిస్తే సరిపోతుందండి. మీరు కూడా ఈ హెల్దీ లడ్డు తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.